ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో విజేతగా నిలిచిన మన భారత జట్టుపైన మొత్తం ప్రపంచ దేశపు దిగ్గజాలందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. కొంతమందైతే భారత జట్టులో ఉన్న ఎంతో మంది ఒక కోహినూర్ వజ్రం లాంటి ఆటగాళ్ళు మరి ఇంకే జట్టులోనూ లేరు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఎంత చేసినా కూడా కొంతమంది బుద్ధి మారదు అన్నట్టుగా భారత్ వరల్డ్ కప్ గెలవడం పైన భారతదేశం పైన విషం కక్కడానికి పాకిస్తానీ జట్టు మాజీ పేసరైన షోయబ్ అఖ్తర్ తన ఒక విషాన్ని వెలగక్కాడు. భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన అఖ్తర్ తన నోటికి పని చెప్పాడు. తమ దగ్గరున్న డబ్బులతో ఆధిపత్యం చెలాయిస్తూ క్రికెట్‌ను భారత్ నాశనం చేస్తోంది అంటూ పిచ్చివాగుడు వాగాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో 96 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే దీనిపైన ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడిన షోయబ్ అఖ్తర్ మిశ్రమ వ్యాఖ్యలు చేశాడు. ఓవైపు భారత్ విధానాలను మెచ్చుకుంటూనే మరోవైపు తమ ఆధిపత్యంతో క్రికెట్‌ను నాశనం చేసిందని ఆరోపించాడు. భారత జట్టును ధనిక పిల్లాడితో పోలుస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలను కూడా మాట్లాడాడు. పక్క దేశంలో ఒక ధనిక పిల్లాడు పేద పిల్లలందరినీ పిలిచి రండి క్రికెట్ ఆడదాం అంటాడు. ముందుగా 8 జట్లతో 4 జట్లను ఉంచుకుని తర్వాత అందులో 3 జట్లను ఇంటికి పంపించి చివరికి నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ మనతో చేస్తున్నది కూడా అదే అంటూ అర్థం పర్థం పొంతన లేని మాటలు మాట్లాడాడు. అయితే ఇక భారత్ క్రికెట్ డబ్బుతో నాశనం చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు మరోవైపు ఏమన్నాడంటే భారత జట్టు ఎప్పుడో గెలుస్తుందని నేను టోర్నమెంట్ ముందే చెప్పాను అంటూ మళ్ళీ మాట మార్చాడు. ముందు భారత్ పాలసీ సిస్టమ్స్ అన్నీ మెచ్చుకున్నట్టే మెచ్చుకుంటూ తర్వాత భారత్ సరైన చోట డబ్బును పెట్టుబడిగా పెడుతోందని స్టేడియంస్, బయోమెకానికల్ ల్యాబ్స్, శిక్షణ కేంద్రాలపై ఖర్చు చేస్తోంది అంటూ మాట మార్చేశాడు. అయితే దీనిపైన చాలామంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే, నీకే ఒక క్లారిటీ లేనప్పుడు నువ్వు పక్క వాళ్ళకి సలహాలేమిస్తావు? ఇంటికెళ్ళి పని చూసుకో అంటూ మాట్లాడుతున్నారు. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.